హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగానే అనలిటికల్ సింథటిక్ మెథడ్ ఏంటి అండ్ అలాగే ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్ ఏంటి, ఇలా మెథడ్స్ అండ్ అప్రోచెస్ గురించి చూస్తున్నాము. సో ఇవాళ క్లాస్లో మనం ప్రాజెక్ట్ మెథడ్ గురించి చూద్దాం. సో 5.5 అనేది ప్రాజెక్ట్ మెథడ్ మరియు డెమాన్స్ట్రేషన్ మెథడ్ గురించి ఉంది. సో నెక్స్ట్ క్లాస్ లో డెమాన్స్ట్రేషన్ మెథడ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇవాళ క్లాస్ లో అయితే ప్రాజెక్ట్ మెథడ్ అంటే ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ యాజ్ యూ నో, మన ఛానల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి సంబంధించి వీడియోస్ కూడా ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఛానల్ ని కొత్త విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కమింగ్ టు ద క్లాస్. ప్రాజెక్ట్ మెథడ్. ద ఫౌండర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మెథడ్ ఇన్ టీచింగ్ ఈస్ జాన్ డూయి. As first it was originated by John Dewey and was later popularized by W.H. Kilpatrick. సో మనకి ప్రాజెక్ట్ మెథడ్ అనగానే ఫస్ట్ నుంచి ఏంటంటే W.H. Kilpatrick గారే తీసుకొచ్చారు అనేది ఉండేది. బట్ యాక్చువల్ గా ఫౌండర్ ఎవరు? జాన్ డూయి గారు. సో ఆయన తీసుకొచ్చిన తర్వాత పాపులరైజ్ చేసింది మాత్రం W.H. Kilpatrick. ఓకే, దిస్ మెథడ్ emphasizes active learning by association and mutual cooperation of a group of peers to complete a specific project effectively. సో మీరు పేరులో చూసుకుంటేనే ప్రాజెక్ట్ మెథడ్, ఒక ప్రాజెక్ట్ ని ఎఫెక్టివ్ గా కంప్లీట్ చేయాలంటే పిల్లలు కంపల్సరీగా యాక్టివ్ గా పార్టిసిపేట్ అవ్వాలి. ఓకే, సో మ్యూచువల్ కోఆపరేషన్ అనేది ఉండాలి గ్రూప్స్ మధ్యలో, పీర్స్ మధ్యలో. పీర్స్ అంటే తోటి విద్యార్థులు లేదా మీతోటి పనిచేసే ఎంప్లాయీస్ అన్న కానివ్వండి. ఇక్కడ మనము బిఎడ్ కి సంబంధించి కాబట్టి తోటి విద్యార్థులను తీసుకోవచ్చు. ఓకే, ద ప్రాజెక్ట్ మెథడ్ ఎంఫసైజెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్. సో జాన్ డూయి తీసుకొచ్చిన మెథడ్ కాబట్టి ఆయనకేంటి సిద్ధాంతం? లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకోవడం. సో కంపల్సరీగా దీంట్లో కూడా అదే సిద్ధాంతం ఉంది. స్టూడెంట్స్ యాక్టివ్లీ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లెర్నింగ్ యాక్టివిటీ, హెన్స్ హెల్పింగ్ దెమ్ ఇన్ ఎన్హాన్సింగ్ దేర్ స్కిల్స్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ థింకింగ్ కెపాసిటీ. సో వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి చేయడం ద్వారా సో వాళ్ళకి స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. అండ్ అలాగే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, వాళ్ళే చేస్తున్నారు కాబట్టి. థింకింగ్ కెపాసిటీ, క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. ఇన్కార్పొరేటింగ్ యాక్టివ్ లెర్నింగ్ ఇన్ స్టూడెంట్స్ డైలీ లైఫ్స్ క్యాన్ బి క్వైట్ హెల్ప్ఫుల్ ఇన్ ద లాంగ్ రన్. సో ఈ యాక్టివ్ లెర్నింగ్ అనేది స్టూడెంట్స్ డైలీ అంటే రోజు ఇదే మెథడ్ ఫాలో అయ్యారనుకోండి, అది లాంగ్ రన్ లో మనకి యూజ్ అవుతుంది. అంటే మీరు ఎగ్జామ్ టైంలో కానివ్వండి, యాన్యువల్ ఎగ్జామ్స్ ఇవి రాసేటప్పుడు. ఓకే, దిస్ మెథడ్ జనరల్లీ ఇంక్లూడ్స్ 4 phases. సో మనకి ప్రాజెక్ట్ మెథడ్ లో 4 phases అనేవి ఉంటాయి. ఏంటంటే అవి ఇనిషియేటింగ్, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ని ఇనిషియేట్ చేయాలి, తర్వాత ప్లాన్ చేయాలి, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూటింగ్ స్టేజ్ అంటాము. లాస్ట్ కి ఒక క్లోజర్ అనేది ఇవ్వాలి, ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనేది, దాన్ని క్లోజింగ్ అంటాం. సో ఈ 4 phases లో అవుతుంది. దిస్ మెథడ్ ఎయిమ్స్ టు బ్రింగ్ ప్రాక్టికల్లీ డిజైన్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ద క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్ లో ఏంటంటే మనం ఎలా డిజైన్ చేయొచ్చు ప్రాజెక్ట్స్ ని, సో యాక్టివ్ గా ఎలా పార్టిసిపేట్ అయ్యి మనకి తెలిసిన ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ప్రాక్టికల్ గా ఎలా చేయొచ్చు అనేది యూజ్ అవుతుంది అనమాట. క్లాస్ రూమ్ లో తీసుకురావడానికి బెస్ట్ మెథడ్. ఆఫెన్ కండక్టెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 to 6 months. ప్రాజెక్ట్ మెథడ్స్ ఎప్పుడు కూడా రీసెర్చ్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం అనేది కేటాయించాల్సి ఉంటుంది. 3 to 6 months అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ద ప్రాజెక్ట్స్ give students an opportunity to work in a team environment and apply theory learned in the classroom. సో మీరు ఏదైతే థియరీ నేర్చుకున్నారో, ఏదైతే నాలెడ్జ్ నేర్చుకున్నారో క్లాస్ రూమ్ లో, దాన్ని ప్రాక్టికల్ గా అప్లై చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ లెక్క ఉంటుంది ప్రాజెక్ట్స్ అనేటివి. ఓకే, there are some parts of the curriculum in which children are necessarily dependent on the teacher and others in which children can work more independently. సో మీరు చూసుకున్నట్టయితే మనది ఇది మ్యాథ్స్ కరికులం కాబట్టి మ్యాథ్స్ లో ఏంటంటే కొన్ని పార్ట్స్ మీరు చూసుకున్నట్టయితే లెసన్స్ కి సంబంధించి పూర్తిగా టీచర్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని ఏంటంటే మీరు ఇండిపెండెంట్ గా కూడా వర్క్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్టయితే అప్లికేషన్ బేస్డ్ ఉన్నాయి అనుకోండి, అది మీరు ఇండిపెండెంట్ గా వర్క్ చేయొచ్చు టీచర్ ఒకసారి చెప్పేసిన తర్వాత. ఓకే, ప్రాజెక్ట్ వర్క్ ఈస్ మోర్ లైక్లీ టు కాన్స్టిట్యూట్ ద మోర్ ఇన్ఫార్మల్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ద పార్ట్ వేర్ దే have greater autonomy in the development of their work than when involved in teacher directed instruction. సో క్లాస్ రూమ్ లో ఏంటంటే బేసికల్ గా టీచర్ డైరెక్టెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే థియరీ క్లాసెస్ లో అవి ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని ఇండిపెండెంట్ గా స్టూడెంట్స్ వర్క్ చేయాలంటే ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తే బెస్ట్ అన్నమాట. ఓకే, ప్రాజెక్ట్ వర్క్ క్యాన్ బి సీన్ యాజ్ ప్రొవైడింగ్ కాంప్లిమెంటరీ లెర్నింగ్ ఆపర్చునిటీస్ టు చిల్డ్రన్. సో
వాళ్ళు నేర్చుకునే దానికి ఇంకా కాంప్లిమెంట్ అయ్యేలాగా ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది పిల్లలకి హెల్ప్ అవుతుంది. ఇన్ విచ్ దే నాట్ ఓన్లీ నీడ్ టు నో హౌ టు యూజ్ స్కిల్ బట్ ఆల్సో వెన్ టు యూజ్ ఇట్. సో వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది ప్రాజెక్ట్ మెథడ్ లో, ఎప్పుడు యూజ్ చేయాలో అనేది కూడా తెలుస్తుంది. దే నీడ్ టు రికగ్నైజ్ ఫర్ దెమ్సెల్వ్స్ సో ద కంటెక్స్ట్ in which the skill might be useful and the purposes which it can most appropriately serve. సో ప్రాజెక్ట్ మెథడ్ లో మీరు నేర్చుకున్నది ఎక్కడ ఎలా యూజ్ అవుతుంది అనేది అది మీరే చూసుకోవాలి యాజ్ ఎ స్టూడెంట్. ఓకే, సో అందుకే ఇండిపెండెంట్ లెర్నింగ్ అనేది ఎక్కువ అవుతుంది ఇక్కడ. ఇన్ ప్రాజెక్ట్ వర్క్ దే అప్లై దోస్ స్కిల్స్ ఇన్ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్. సో ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే యూజ్ చేస్తాం అండ్ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ లో తీసుకుంటాం అన్నమాట. The project work can be seen as the part of the curriculum which is planned in negotiation with the children and which supports and extends the more formal and teacher-directed instructional elements. So, ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది సెంటర్ లో చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ యొక్క ఇండిపెండెంట్ వర్కే ఉంటుంది. యాజ్ ఎ టీచర్ మనం గైడ్ లాగా లేదా ఎక్స్టెండెడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కోప్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్. This method is appropriate for any level but is often employed for senior levels of education. మీరు చూసుకున్నట్టయితే బీటెక్ కానివ్వండి లేదా ఈ హైయర్ ఎడ్యుకేషన్స్ లో ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్స్ అనేటివి ఇస్తారు, అవునా? సో ఎక్కువగా ఏంటంటే ఏ లెవెల్లో అయినా ప్రాజెక్ట్స్ అనేటివి మనం ఇవ్వచ్చు, బట్ మోస్ట్లీ సీనియర్ లెవెల్స్ లో ఇస్తూ ఉంటారు. యూజింగ్ ప్రాజెక్ట్స్ యూజువల్లీ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ బై ద టీచర్. సో ప్రాజెక్ట్స్ ఇవ్వాలంటే టీచర్ కూడా చాలా వరకు ప్రిపేర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఎవ్రీథింగ్ తెలవాలి కదా టీచర్ కి. సడన్ గా ఏదైనా డౌట్ తోటి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని గైడ్ చేయడానికి సో టీచర్ కూడా ఫుల్ గా ప్రిపేర్ అయి ఉండాలి. సమ్ టిప్స్ ఇన్ దిస్ రిగార్డ్ ఆర్ యాజ్ ఫాలోస్. సో మన స్ట్రాటజీ ఎలా ఉండాలి యాజ్ ఎ టీచర్ అనేది కొన్ని టిప్స్ ఇచ్చారు ఫర్ ద ప్రాజెక్ట్ మెథడ్. రియలైజ్ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద ప్రాసెస్. ప్రాజెక్ట్ మెథడ్ లో ఎప్పుడు కూడా మనకి రిజల్ట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? ప్రాసెస్. కానీ మ్యాథ్స్ లో మీరు చూసుకున్నట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మనకి ప్రాసెస్ ఇంపార్టెంట్ అండ్ సొల్యూషన్ కూడా అక్యురేట్ గా రావాలి అని అంటారు. కానీ ప్రాజెక్ట్ వర్క్ లో అలా కాదు. ఓకే, it is not important that the student determine an optimal design. What is important, however, is that they experience the design process. సో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, వేరే లెవెల్లో ఆ ప్రాజెక్ట్ చేసేయాలని కాదు. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాసెస్ ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు, అది ఇంపార్టెంట్. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ రీజనబుల్. కేర్ మస్ట్ బి టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ఓవర్లోడెడ్. సో ప్రాజెక్ట్ మీరు ఎలా ఇస్తున్నారు, ఎలాంటి లెవెల్లో ప్రాజెక్ట్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఓవర్లోడ్ చేసేయొద్దు పిల్లల్ని. నెక్స్ట్ చూసుకుంటే when possible divide the project into sections and set dates for the submission of each section. సో ప్రాజెక్ట్స్ అనేటివి టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అని చెప్పాను కదా, 3 to 6 months అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని సెక్షన్స్ లాగా డివైడ్ చేసి ఈ సెక్షన్ ఈ డేట్ వరకు కంప్లీట్ చేయండి, సబ్మిట్ చేయండి, ఇలాంటివి చేయొచ్చు. అసైన్ ప్రాజెక్ట్స్ టు టీమ్స్ of 2 or 3 students to allow in-depth efforts and to promote interaction among the students. సో ప్రాజెక్ట్స్ అనేటి కొంచెం టీమ్ వర్క్ ని కూడా బిల్డప్ చేస్తాయి కాబట్టి ప్రాజెక్ట్స్ ఇచ్చేటప్పుడు 2 లేదా 3 స్టూడెంట్స్ కి ఇచ్చారనుకోండి, కొంచెం ఎఫర్ట్స్ అనేటివి పెడతారు అండ్ అలాగే ఇంటరాక్షన్ అనేది కూడా పెరుగుతుంది స్టూడెంట్స్ మధ్యలో. సో దిస్ ఇస్ అబౌట్ ద స్కోప్ అండ్ స్ట్రాటజీస్ టీచర్ పరంగా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ మ్యాథమెటిక్స్ లో మనం ఇప్పుడు మ్యాథమెటిక్స్ గురించి చూస్తున్నాం కాబట్టి మ్యాథమెటిక్స్ లో హై స్కూల్ కి సంబంధించి ప్రాజెక్ట్ ఐడియాస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. హౌ ఈజ్ ఎ క్రికెట్ టోర్నమెంట్ షెడ్యూల్ వర్క్డ్ అవుట్? How would you do such a schedule bearing in mind distances between locations of games, how team advantage, etc.? Could you devise a good schedule for one of your local competitions? సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా వరకు క్రికెట్ టోర్నమెంట్స్ అనేవి జరుగుతున్నాయి కదా. సో క్రికెట్ టోర్నమెంట్ జరిగే ముందు ఒక గ్రూప్ అనేది ఉంటుంది. ఆ గ్రూప్ లో ఈ రోజు మనం క్రికెట్ పెట్టుకుంటున్నాము, వస్తున్నారా లేదా, ఈ టైంలో పెట్టుకుంటున్నాము, ఇన్ని ఓవర్స్ అనేటివి ఉంటాయి, సో ఎన్ని ఇన్నింగ్స్ ఉంటాయి, ఇలాంటివి డిస్కస్ చేస్తాం కదా. సో అలాంటి ప్రాజెక్ట్స్ అనేటివి మనం ఇవ్వచ్చు, దాంట్లో మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి. సో ఏ డిస్టెన్స్ లో పెట్టుకుంటున్నాము, మ్యాచ్ అనేది ఎప్పటి వరకు రావాలి అండ్ ఎలాంటి ప్రిపరేషన్స్ కావాలి, ఇలాంటివి అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే హౌ డు మేజర్ హాస్పిటల్స్ షెడ్యూల్ ద యూజ్ ఆఫ్ ఆపరేటింగ్ థియేటర్స్? సో ఆపరేటింగ్ థియేటర్స్ ని
అక్కడ కూడా మనకి ప్లానింగ్ అనేది అవసరం ఉంటుంది హాస్పిటల్స్ లో. సో దానికి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్ దే డూయింగ్ ఈస్ ద బెస్ట్ వే పాసిబుల్ సో దట్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్ ఈస్ డన్ ఎవ్రీ డే. సో ఈ ప్లానింగ్ అనేది బెస్ట్ వేలో ఉందా లేదా, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఒక రోజులో అవుతున్నాయా లేవా, ఇలా అన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే బిల్డ్ ఏ ఫిజికల్ మోడల్ టు ప్రూవ్ ద పైథాగోరియన్ థియరం. సో మనకి పైథాగరస్ థియరం ఉంది కదా, సో దాన్ని ఫిజికల్ మోడల్ లాగా బిల్డ్ చేసి చూపించమనడం వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. Find as many triangles as you can, integer sides and a simple linear relation between the angles. So ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ఒక ఫిగర్ లో అనేది ఫైండ్ చేయొచ్చు, అండ్ అలాగే సింపుల్ లీనియర్ రిలేషన్స్ యాంగిల్స్ మధ్యలో ఇవి కూడా ప్రాజెక్ట్స్ లాగా ఇవ్వచ్చు. వాట్ అబౌట్ ద స్పెషల్ కేస్ వెన్ ద ట్రయాంగిల్ ఇస్ రైట్ యాంగిల్. ఓకే, ఇప్పుడు మీరు ట్రయాంగిల్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, లీనియర్ రిలేషన్స్ ఏంటి, ఇవన్నీ చూసారు. మరి ఒకవేళ ఆ ట్రయాంగిల్ రైట్ యాంగిల్డ్ అయితే సో ఆ స్పెషల్ కేస్ ఎలా అవుతుంది అనేది ప్రాజెక్ట్ లాగా ఇవ్వచ్చు. బిల్డ్ ఏ ట్రూ స్కేల్ మోడల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ కి సంబంధించి స్కేల్ మోడల్ ని బిల్డ్ చేయమని ప్రాజెక్ట్ అనేది ఇవ్వచ్చు. ఇన్వెస్టిగేట్ ద హిస్టరీ ఆఫ్ పై అండ్ ఫైండ్ ద వేస్ ఇన్ విచ్ ఇట్ క్యాన్ బి అప్రాక్సిమేటెడ్. సో పై యొక్క హిస్టరీ గురించి అండ్ అలాగే దాన్ని అప్రాక్సిమేట్ ఎలా చేయొచ్చు అన్న దాని గురించి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కన్స్ట్రక్టివ్ అండ్ ద మ్యాథమెటిక్స్ ఆఫ్ సిమెట్రీ ఎక్స్పోర్ట్. సో సిమెట్రీ ఎక్స్పోర్ట్ లో చాలా మనకి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో దానికి సంబంధించి కూడా ప్రాజెక్ట్ అనేది ఇవ్వచ్చు సిమెట్రీ మీద. ద హిస్టరీ అండ్ యూస్ ఆఫ్ ద అబాస్కస్. బట్ దాని ద్వారా మ్యాథ్స్ అనేది ఎక్కువగా మనం నేర్చుకోవచ్చు, ఈజీ అవుతుంది మ్యాథ్స్ అనేది, బేసిక్స్ కి యూస్ అవుతుంది కాబట్టి మరి అబాకస్ యొక్క హిస్టరీ ఏంటి, దాని యూసేజ్ ఏంటి అనేది కూడా ప్రాజెక్ట్ లాగా ఇవ్వచ్చు. ఇన్వెస్టిగేట్ కార్డ్ ట్రిక్స్ అండ్ అదర్ మ్యాజిక్ ట్రిక్స్ బేస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ప్రాబబిలిటీకి సంబంధించి కార్డ్ ట్రిక్స్ కానివ్వండి లేదా ఇతర మ్యాజిక్ ట్రిక్స్ కానివ్వండి, ఇవి కూడా ప్రాజెక్ట్ లాగా ఇవ్వచ్చు. ఎఫిషియన్సీ ఇన్ ప్యాకింగ్. సో ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా మనకి ప్లానింగ్ అనేది అవసరం ఉంటుంది. టు ఇన్వెస్టిగేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ప్యాకింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ ఇన్ ఎ క్యూబాయిడ్స్ బాక్స్. ఎఫిషియన్సీ ఈస్ ఎ పర్సంటేజ్ ఆఫ్ బాక్స్ స్పేస్ ఆక్యుపైడ్ బై ద ఆబ్జెక్ట్స్. సో ఏ ఆబ్జెక్ట్ కి ఎలాంటి వ్రాపింగ్ స్కిల్స్, ఎలాంటి ప్యాకింగ్ స్కిల్స్ కావాలి అనేది కూడా అది కూడా ఒక ఆర్ట్, అవునా. సో మ్యాథ్స్ లో మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బాల్ ఉంది, దాన్ని ఎలా ప్యాక్ చేస్తావు, లేదా కంపాస్ బాక్స్ ఉంది, దాన్ని ఎలా ప్యాక్ చేస్తావు, ఇలా. ఓకే, geometry in real life. In this project we try to find situations in daily life where geometrical notions can be effectively used. So geometry కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వచ్చు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో. In particular, the student discovers situations in which properties of similar triangles learned in the classroom are useful. So geometry లో ప్రాపర్టీస్ అనేటివి నేర్చుకుంటాం కదా, సో అవి కూడా యూజ్ అవుతాయి. అలాంటి విధంగా మనం ప్రాజెక్ట్స్ అనేటివి ఇవ్వచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ప్రాబబిలిటీ. టు అప్రిషియేట్ ద ఫైండింగ్ ప్రాబబిలిటీ త్రూ ఎక్స్పెరిమెంట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైండింగ్ ప్రాబబిలిటీ బై క్యాల్కులేషన్. సో ప్రాబబిలిటీ అనేది ఎక్స్పెరిమెంట్ చేసి మీరు ఎలా ఫైండ్ చేస్తున్నారు అండ్ క్యాల్కులేషన్ చేసి ఎలా ఫైండ్ చేస్తున్నారు, ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ప్రాక్టికల్ గా కావాలంటే ప్రాజెక్ట్స్ రూపంలో ఇవ్వచ్చు. Students become sensitive towards the fact that if they increase the number of observations, probability found through experiment approaches the calculated probability. So డిఫరెన్స్ అనేది మనకు వస్తుంది ఎప్పుడు కానివ్వండి. ప్రాబబిలిటీలో ఏంటి, అక్యురేట్ రిజల్ట్స్ ఉండవు, బికాస్ శాంపుల్ సైజ్ పెరిగే కొద్దీ డిఫరెంట్ రిజల్ట్స్ అనేటివి రావచ్చు, లేదా తగ్గే కొద్దీ డిఫరెంట్ రిజల్ట్స్ అనేటివి రావచ్చు. ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా ఏంటంటే మనం క్యాల్కులేటెడ్ ప్రాబబిలిటీకి ఎక్స్పెరిమెంట్ ప్రాబబిలిటీ మ్యాచ్ చేసేలాగా చేయొచ్చు. అది ప్రాజెక్ట్ వర్క్స్ ద్వారా సాధ్యం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిస్ప్లేస్మెంట్ అండ్ రొటేషన్ ఆఫ్ ఎ జామెట్రికల్ ఫిగర్. సో ఒక జామెట్రికల్ ఫిగర్ ని డిస్ప్లేస్ ఎలా చేయడం, రొటేషన్ ఎలా అవుతుంది, ఇలా. టు స్టడీ ద డిస్టెన్స్ బిట్వీన్ ద డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ఎ జామెట్రికల్ ఫిగర్. సో డిస్టెన్స్ అనేది స్టడీ చేయడము. వెన్ ఇట్ ఈస్ డిస్ప్లేస్డ్ ఆర్ రొటేటెడ్, సో డిస్ప్లేస్ అయినప్పుడు రొటేట్ అయినప్పుడు అప్పుడు కూడా డిస్టెన్స్ అనేది చూడడము. ఎన్హాన్సెస్ ఫెమిలియారిటీ విత్ కోఆర్డినేట్ జామెట్రీ. సో దీని ద్వారా ఏంటంటే డిస్టెన్సెస్ అనేవి ఫైండ్ చేస్తాం కాబట్టి కోఆర్డినేట్ జామెట్రీ తోటి ఫెమిలియారిటీ అనేది పిల్లలకి తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లెటర్స్ ఆర్ వర్డ్స్ ఇన్ ఏ లాంగ్వేజ్ అనాలిసిస్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ టెక్స్ట్ యూజింగ్ గ్రాఫికల్ అండ్ పై చార్ట్ టెక్నిక్స్. సో ఒక టెక్స్ట్ అనేది ఉంది, ఒక లాంగ్వేజ్ టెక్స్ట్ అనేది ఉంది. సో దాన్ని అనాలిసిస్ చేసినప్పుడు ఒకటే లెటర్ లేదా ఒకటే వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది గ్రాఫికల్ లేదా పై చార్ట్ టెక్నిక్స్ ద్వారా కనుక్కోవచ్చు. సో అలా కూడా మనం ప్రాజెక్ట్స్ అనేటివి ఇవ్వచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్.
సో ఇది ఇవాళ క్లాస్ లో ప్రాజెక్ట్ మెథడ్ గురించి డీటెయిల్ గా చూసాము. దానిలో ఉన్న స్కోప్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, అండ్ అలాగే ఎలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి మ్యాథమెటిక్స్ లో ఇవ్వచ్చు అనేది చూసాము. అండ్ యాజ్ యూనే మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.